ముకుంద జ్యువెలర్స్ వారి పూర్వీ గోల్డెన్ డైమండ్స్ నవంబర్ 1న KPHP లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. మొంతా తుపాను ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరంగల్ హనుమకొండ తడిసి ముద్దయ్యాయి. వరద నీరు రైల్వే ట్రాక్ ని ముంచెత్తడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. మోంతా తుపాను తీరం దాటినా తరువాత తన ఉగ్రరూపాన్ని తెలంగాణపైన చూపిస్తోంది. తుపాను ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లా చిగురుటాకులా వణికిపోయింది. ఉదయం నుంచి కురిసిన కుండపోత వర్షాలతో జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో అధికంగా 34 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 15 నుంచి 34 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. గార్ల శివారులో పాకాల వాగు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లికుదురు మండలం పార్వతమ్మగూడెం స్టేజీ వద్ద రహదారిపై చెట్టు విరిగి పడ్డంతో 108 సిబ్బంది కొమ్మల్ని నరికి ఇబ్బందులు పడుతున్న రోగుల వద్దకు వెళ్లి వారిని ఆసుపత్రికి తరలించారు. మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. వర్షపు నీరంతా డోర్నకల్ రైల్వే స్టేషన్లోని రైల్వే ట్రాక్ పైకి చేరడంతో కొన్ని గంటల పాటు ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా పోలీసులు, రైల్వే అధికారులు, పలు స్వచ్ఛంద సంస్థలు ప్రయాణికులకు మంచినీరు, అరటిపండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు, అల్పాహారం పంపిణీ చేశారు. కొందరు ప్రయాణికుల్ని ఆర్టీసీ బస్సుల ద్వారా స్వస్థలాలకు పంపించారు. రైల్వే ట్రాక్పై 3 అడుగుల ఎత్తులో నీరు ప్రవహించగా జేసీబీల సాయంతో అధికారులు 12 గంటలు శ్రమించి నీటిని తొలగించారు. ముందు జాగ్రత్తగా వేగం నియంత్రించి నెమ్మదిగా రైళ్ల రాకపోకలు సాగిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఓరుగల్లు వణికిపోయింది. రహదారులు చెరువుల్ని తలపించాయి. నడుంలోతుకు పైగా నీళ్లు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరంగల్ స్టేషన్లోకి ప్రధాన ట్రాక్ వద్దకు వరద నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమై మోటార్ల సహాయంతో తొలగించారు. జిల్లాలో భారీ వర్షపాతం నమోదు కావడంతో నగరంలోని అనేక కాలనీలు, రహదారులు నీట మునిగాయి. వరంగల్ అండర్ రైల్వే బ్రిడ్జి వద్ద వరద నీరు ముంచెత్తడంతో వర్ధన్నపేట, ఖమ్మం, మహబూబాబాద్ వెళ్లే వాహనాల్ని పోలీసులు దారి మళ్లించారు. ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారిపై వరద నీరు చేరడంతో వాహనదారులకు ఇబ్బంది తప్పలేదు. కాశీబుగ్గ వివేకానంద కాలనీ, లక్ష్మీ గణపతి కాలనీతో పాటు శివనగర్, ఎరుకవాడ, ఎన్ఎన్ నగర్ ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో కాలనీవాసులు భయం గుప్పిట్లో ఉన్నారు. ముంపు ప్రాంత వాసుల్ని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. మేయర్ గుండు సుధారాణి సొంత డివిజన్లో వరద నీరు పోటెత్తడంతో కాలనీవాసుల్ని మార్వాడి భవానీలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. హంటర్ రోడ్డులోని ఎన్టీఆర్ నగర్, గణేష్ కాలనీ, రాఘవేంద్ర కాలనీ వాసుల్ని బల్దియా అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులు అప్రమత్తమయ్యారు. బల్దియా కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. హన్మకొండ బస్టాండు ప్రాంగణం చెరువును తలపించడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షానికి హనుమకొండలోని పలు కాలనీల్లో వరద నీరు చేరడంతో కాలనీవాసులు ఇక్కట్లు పడ్డారు. హన్మకొండ బస్టాండుకు వెళ్లే మార్గం నీటిమయం కావడంతో వాహనదారులు కిలోమీటర్ మేర తిరిగి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. భారీ వర్షాల కారణంగా అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారుల్ని అప్రమత్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించిన మంత్రి కొండా సురేఖ ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. జనగామ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షానికి గనుగు పహాడ్ వాగు ఉధృతంగా ప్రవహించడంతో హుస్నాబాద్ జనగామ రహదారిలో తాత్కాలికంగా వేసిన వంతెన పూర్తిగా తెగిపోయింది. స్టేషన్ ఘనపూర్లో ఇంట్లోకి చేరిన వరద నీరును జేసీబీ సహాయంతో గోడను తొలగించి నీటిని పోయేలా చేశారు. వడ్లకొండ లో లెవెల్ వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తుండడం వాహన రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్ రహదారిపై వరద నీరు చేరడంతో రహదారి బంద్ చేశారు. రఘునాథపల్లి జాతీయ రహదారిపై నీరు నిలవడంతో కలెక్టర్ రిజ్వాన్ షేక్ పాషా పరిస్థితిని సమీక్షించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు.